చెప్పాను నేను. ఇక్కడ నేను పిన్ చేయడానికి ఆగిపోయింది తేజేష్. నా ఫోన్లో మెసేజ్లు ఏం రావట్లేదు మళ్ళీ. ఇంకా నయం ల్యాప్టాప్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పిచ్చిదానిలా మాట్లాడుకోవాలంతే. ఇక్కడ పిన్ చేయడానికి కూడా లేదు ఇక్కడ. సో గైస్ ఇక్కడ చూసారు కదా ఆర్ఏ క్రియేషన్స్ చూడండి మళ్ళీ. అది మా తేజేష్ ఛానల్. ప్లీజ్ తన ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ఆర్ఏ క్రియేషన్స్ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. మీ అందరి సపోర్టింగ్ మా అందరికి ఎప్పుడూ ఉండాలి. ప్లీజ్ మర్చిపోకుండా ఆర్ఏ క్రియేషన్స్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఏంటి సంగతులు ఏమున్నాయి రాకింగ్ బాయ్? ఇక్కడ ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా మేలో మాడిపోతామేమో అనిపిస్తుంది. చాలా దారుణంగా ఉన్నాయి. మీకు అక్కడ ఎలా ఉన్నాయో చెప్పండి. అయిపోయింది జోషి, ఈరోజు అయిపోయింది. పప్పుచారు కాసి బెండకాయ ఏపుడు చేశారు జోషమ్మ. అమ్మే ఉండింది. లైక్ ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్ పిఎస్పీకే లైక్ ఇచ్చినందుకు. అలాగే ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం టిఫిన్ తిన్నారు అనేది చెప్పడం మర్చిపోవద్దు. సింధు మా తోటి కోడలు, తన మొబైల్ నుంచి వాళ్ళ పాప మెసేజ్ చేస్తుంది. మా అమ్మాయి తేజ, తన పేరు జోషిత. ఏసీ ఉంది కానీ ఎక్కువ ఏసీకి అలవాటు పడకూడదు కదా, అందుకని భయం. సో మేలో ఏసీ ఉన్నా లేనట్టే రాకింగ్ బాయ్, మీకు తెలుసు కదా. ఇక్కడ రాజమండ్రిలో ఏసీలు ఉన్నా పనిచేయవు మేలో. లాస్ట్ ఇయరే అసలు చాలా దారుణంగా ఏసీ వేసామా లేదా అనేది మాకే డౌట్ వచ్చేసింది. సో ఈ ఇయర్ ఇంకా స్టార్టింగ్లోనే ఎలా ఉందంటే ఏసీలు కూడా ఇంకా మాకు పనిచేయవేమో అనుకుంటున్నాను నేను. బువ్వ తిన్నావని అడిగి వంట అయిపోయిందా అని అంటుంది. అదే ఓకే. పని ఉంది, నైట్ లైవ్కి వస్తారు కదా ఫ్రెండ్. చూస్తాను పిఎస్పీకే నైట్ లైవ్ పెట్టేది లేనిది నేను చెప్తాను. ఓకే ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి, లేదంటే కుదరదు మ్యాక్సిమం అనుకుంటున్నాను. 90% కుదిరితే కనుక ఖచ్చితంగా వస్తాను లైవ్కి. బాయ్ అండి పిఎస్పీ గారు, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలా వస్తూ ఉండండి. రోజు 10 after మన లైవ్ ఉంటుంది, మర్చిపోవద్దు. ప్లీజ్ వచ్చి ఒకసారి కామెంట్ సెక్షన్లో చక్కగా కామెంట్ చేసి వెళ్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి సపోర్టింగ్ అనేది మాకు చాలా అవసరం. నేనైతే రాజమండ్రి నుంచి లైవ్ చేస్తున్నాను గైస్, మర్చిపోకుండా వస్తూ ఉండండి. కొత్త ముఖాలం అనేసి చూసి వెళ్ళిపోవద్దు. ఈరోజు మీరు సపోర్ట్ చేస్తేనే మా యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అయ్యేది. మిగతా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. పప్పు టమాటో పిండి మాది. అవునా, అమ్మ కూడా పప్పే వండిందా? మార్నింగ్ ఏం తిన్నారు? నేనా రాకింగ్ బాయ్, ఏం తిన్నాను, ఇడ్లీ పిండి ఉంటే అట్లు వేసేసా. మీరేం తిన్నారు? రామకృష్ణ హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే రామకృష్ణ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనైతే రాజమండ్రి నుంచి లైవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు మా లైవ్కి వచ్చినందుకు. ఇదే ఫస్ట్ టైమా రామకృష్ణ గారు మీరు రావడం? ఇదివరకు ఏమైనా వచ్చారా? నేనే మర్చిపోయినా. సో పవర్ పోయింది, వైఫై పోయింది, ఉన్న నెట్తో కంటిన్యూ చేస్తాను. సో మధ్యలో ఎప్పుడైనా ఆగిపోతే ఏమనుకోవద్దు మీ వేరెవరు. నాకైతే మెసేజ్ ఒక్కటి రాదు. సో గైస్ నా మొబైల్లో ఇందాకే మెసేజ్లన్నీ ఆగిపోయాయి. సో ఎవరు ఏమనుకోదు, ఎవరి మెసేజ్ చదవట్లేదని ఎవరు అనుకోదు. నాకు ఒక మెసేజ్ అయితే ఏం కనబడట్లేదు. ఇప్పటి వరకు నేను ల్యాప్టాప్లో మేనేజ్ చేశాను మెసేజ్లన్నీ. సో ఇప్పుడు వైఫై కరెంట్ పోవడం వలన నాకైతే ఏమీ రావట్లేదు. సో గైస్ ఏమనుకోవద్దు, సారీ. నేను ఏం చదవలేకపోతున్నాను. ఇవన్నీ ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. గ్రీన్ స్క్రీన్ డన్ అంతేటి. రీఫ్రెష్ ఎలాగా? సో గైస్ ఎలా వచ్చి అలా వెళ్ళిపోవద్దు ప్లీజ్, లైవ్లో ఉండండి. నాకైతే మెసేజ్లు ఏమి కనిపించట్లేదు, నా దానికి రావట్లేదు, ఏమనుకోవద్దు ప్లీజ్.
కరెంట్ పోయి